నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం వంకాయతో ఒక మంచి రుచికరమైన రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదూ, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అదే గుత్తి వంకాయ మసాలా వేపుడు అండి. మామూలుగా మనం గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా వేపుడిని తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసిన పొడితోనే మనం మొత్తం అన్నమంతా కూడా కలుపుకొని తినచ్చు. అలాగే పప్పుచారు, రసం, సాంబారు అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ముందుగా 1 నిమిషం పల్లీలని ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలండి. మరి ఎక్కువ ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే పొడి అనేది ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 10 మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులో చివరగా 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసేసుకొని ఒక 8 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. నువ్వులు అనేది మనం చివరగా వేసుకోవాలి, త్వరగా వేగిపోతాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి. ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు చివరగా 1 టేబుల్ స్పూన్ తురిమిన ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ పెట్టకూడదు. కొబ్బరి వేసిన తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చూడండి, ఈ విధంగా పొడిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదు, కొంచెం లైట్గా బరగ్గా ఉండాలి. ఇక్కడ నేను తెల్ల వంకాయలండి 1/2 కేజీ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఆ తొడిమల్ని లైట్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని మనం గుత్తి వంకాయ కూరకి కట్ చేసుకుంటాం కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే వంకాయ నల్లగా అవుతాయి. ఇప్పుడు ఆ నీళ్లు వంపేసేసుకొని ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఈ వంకాయల్లో మనం స్టఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్ని వంకాయలకు కూడా స్టఫ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ వంకాయలన్నింటిని కూడా ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటే పెట్టేసేయాలి. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి. మీరు ముళ్ళ వంకాయలు తీసుకోవచ్చు, లేదు ఇంకా వేరే కొంచెం వైలెట్ కలర్లో ఉంటాయి కదా అండి వంకాయలు, ఆ వంకాయలు కూడా చేసుకోవచ్చండి. తెల్ల వంకాయలు అయితే టేస్ట్గా బాగుంటాయి, త్వరగా కూడా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఈ వంకాయల్ని ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వంకాయని మనం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ వంకాయలు చాలా త్వరగానే మనకు వేగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇంకొక 4 నిమిషాలు పెట్టేసేయాలి. 4 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే చూడండి, వంకాయలు అనేటివి బాగా మెత్తబడ్డాయి, మరీ చిదిమినట్టు అయిపోకూడదు. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా పసుపు పొడి వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు పొడి కొద్దిగా మిగిలి ఉంటుందండి స్టఫ్ చేయంగా, ఆ పొడిని చివరగా చల్లేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టాలి, పొడి వేస్తున్నాం కాబట్టి మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగుండదండి. ఇప్పుడు ఇదంతా కూడా జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, వంకాయలు అనేటివి కరెక్ట్గా మనకు ఉడికిపోయాయి. ఇక్కడ నేను డిష్ అవుట్ చేసేసానండి. ఇప్పుడు మనకు గుత్తి వంకాయ మసాలా వేపుడు రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేసిన ఈ పొడి అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పొడితోనే మనం రైస్లో కలుపుకొని తినేయచ్చు, లేదు రోటీ, నాన్, చపాతీ తినే వాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకొని కూడా మనం తినచ్చండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.